నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేదిక కూలడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సరిపోదా శనివారం సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్, ఝాన్సీ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వేదికపై ఎక్కువ మంది ఎక్కడంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువాళ్లపేటలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పరామర్శించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. వారి వెంట రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్, కుర్మ సంఘం రాష్ట్ర నేత క్యామ మల్లేశం, రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షులు సెవెల్లి సంపత్, జనగాం జిల్లా అధ్యక్షులు కంచే రాములు తదితరులు పాల్గొన్నారు. మల్లేశం గారు, క్యా మల్లేశం గారు, తులమ్మ గారు, ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కంటెడ్ ఎమ్మెల్యే ప్రతాప్ గారు, ఇంకా కుర్మ సంఘం అంతా కూడా ఇది ఒక కుర్మ కులానికే కాదు, ఆడజాతికి చాలా అవమానం. ఒక మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్గొనడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరి ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు రెడ్డిగుంటలో ఉందని, ముందు హైడ్రా దానిని కూల్చివేయాలని కోరారు. మీ తమ్ముడు ఇల్లు FTL లో ఉందని, మీకో రూలు పేద ప్రజలకు ఒక రూలా అని ప్రశ్నించారు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లు ఉంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంగారెడ్డి మంత్రి కొండా సురేఖకు మద్దతు తెలిపారు. ఆమెకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసినా రెచ్చగొట్టి ఆమె ఆ విధంగా వ్యాఖ్యలు చేసేలా కేటీఆర్ చేశారని ఆరోపించారు. ఆమెది తప్పేం లేదని, తప్పంతా కేటీఆర్ దనని ఆయన అన్నారు. కొండా సురేఖ మినిస్టర్ గారు, అటు కేటీఆర్ మాజీ మినిస్టర్ గారు, కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. కేటీఆర్ నేను ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మంత్రులు కొండా సురేఖ సీతక్కలు సంస్కారం నేర్చుకోవాలని, మీ పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, మీరు తల వంచుకుని సమాధానం చెప్పే రోజు వస్తుందని అన్నారు. కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మార్కోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరు ఇంట్లో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అన్నది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం? చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నాం. నువ్వేం చేసుకున్నావు? బజార్ మాటలు మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతున్నారు మీరు.
కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు. తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం. కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన జనగామ మహిళా కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జనగామ పట్టణంలోని బస్టాండ్ చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర మాట్లాడుతూ మహిళలపై అమానుష వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, గతంలో కూడా ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను బస్సులో బ్రేక్ డాన్స్ చేసుకోమని హేళనగా మాట్లాడిన సంగతి గుర్తు చేశారు. ఇంకా అదే ధోరణిలో మాట్లాడితే దిష్టిబొమ్మ దహనంతో పాటు మహిళలంతా కేటీఆర్ ని చెప్పులతో కొట్టే సందర్భం వస్తుందని హెచ్చరించారు. నిరసనగా ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ మహిళలపై ఇష్టపున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక అక్క ఉన్నది, ఒక భార్య ఉంది, ఒక చెల్ల ఉంది, ఒక అందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఇలా మహిళలపై ఇట్లా మాట్లాడము కరెక్ట్ కాదని మా మహిళా కాంగ్రెస్ తరఫున, మా మహిళలందరి తరఫున, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ మెంబర్స్ అందరి తరఫున మేము ఇవాళ వారికి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. బహిరంగ క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్పిన కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, నేను ఆవేదనతో విమర్శలు చేశానని, నాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం కానీ కోపం గానీ లేదని, అనుకోకుండా ఒక కుటుంబంపై మాట జారానని, తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని, కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని కోరారు. నేను నిన్న గాంధీ భవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆమెపై లీగల్ గా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. చాలా అమానవీయమైన కామెంట్ అండి. ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు
దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కృతి లేక సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్. ఆర్ట్స్ ఓటీటీ మూవీ షూటింగ్ మా హాస్పిటల్లో ఘనంగా ప్రారంభమైంది. భీమవరం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక మా హాస్పిటల్ నందు ఓటీటీ మూవీ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ పూజా కార్యక్రమాన్ని జబర్దస్త్ అప్పారావు ప్రారంభించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు ఆత్మకూరి మల్లికార్జున్ మాట్లాడుతూ పట్టణంలోని 4 రోజులు వివిధ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిరి, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఈర్ల సునీల్ తదితరులు నటులు పాల్గొన్నారు. నగర్ పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను ఒక రోజులో విలేకరులు వస్తారనుకున్నాను, కానీ ఇంతమంది వచ్చి ఈ యొక్క ఓటీటీ మూవీకి ఇంత సపోర్ట్ చేస్తారైతే నేను ఊహించలేదు. ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ మనం క్లాస్ ఇద్దాం. ఎందుకంటే మీ ప్రోత్సాహం లేకుండా ఏ సినిమా కానీ ఏ కార్యక్రమం కానీ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ప్రజలకి ఆ కార్యక్రమ నిర్వాహకులకి అనుసంధానకర్తగా ఉంటూ మమ్మల్ని మంచిగా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగున్నాయి. ఇక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలంటే తనలో ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తి, ఒక క్రియేటివ్ థాట్స్, పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాడు. సింగరాని ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. ఉద్యోగం కూడా సింగరేణిలోనే చేస్తున్నాడు. అయినప్పటికీ తనలో ఉన్న ఒక ప్యాషన్, ఒక కళాకారుడిగా, ఒక దర్శకుడిగా అందరికీ పరిచయం అవ్వాలి. మంచిర్యాలలోనే మంచి పేరుంది, కానీ సిరుపూర్ కాగజ్ నగర్లో ఎందుకు తీయాల్సి వచ్చింది, దేనికి కారణం అంటే నాతో చెప్పాడు. ఈ సిరుపూర్ కాగజ్ నగర్లో చాలా మంచి కళాకారులు ఉన్నారు. వారందరికీ నా వంతు ఒక మంచి ప్రయత్నంగా నా సినిమాలో ఎక్స్క్లూజివ్గా మెయిన్ వేషాలు కాకుండా మిగతా ఏ వేషమైనా సరే, ఇంపార్టెంట్ వేషం ఏదున్నా సరే సిరుపూర్ కాగజ్ నగర్ కళాకారులకు ఇవ్వాలన్నాడు. ఆ పెద్ద మనిషికి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే బంగారు పల్లానికైనా గోడ చేరకుండా లేకపోతే పడిపోతుంది అంటారు. ఎంత మంచి కళాకారుడైనా ఒక దర్శకుడు అవకాశం ఇస్తేనే ఆ కళాకారుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా ఇచ్చిన అవకాశాల వల్లే నేను ఈరోజు ఒక జబర్దస్త్ కళాకారుడిగా, ఒక 350 సినిమాలు చేసినటువంటి కళాకారుడిగా, మరి సార్ ఇందాక చెప్పారు సర్లేదు నీకెవరిలో నాదొక టీటీ క్యారెక్టర్, అంత మంచి వేషం ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారి జీవితాంతో అనుకుంటుంటాను. హైడ్రా ఇల్లు కూలుస్తుందని భయంతో కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 40-50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నామని, ఇల్లు కూల్చేస్తామంటే ఆ బాధలో గుండెపోటు వచ్చి చనిపోయాడని, ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యనని అన్నారు. రేవంత్ రెడ్డి ఇండ్లు తీసేస్తా అంటున్నాడు కదా, ఈ ఇన్ని సంవత్సరాలు 40-50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. పిట్ట కదా పుల్ల తెచ్చుకొని ఎట్లా గూడు కట్టుకుంటుందో మేము కష్టపడి అట్లా గూడు కట్టుకున్నాము. ఇప్పుడు సడన్ వచ్చి తీసేస్తాము అని అంటే ఇది ఎట్లా న్యాయం? ఆయనకు న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డికి? మేము ఎక్కడ పోవాలి?
మాకు ఒకరొకరికి 4-3 పిల్లలు ఉన్నారు. మేము కట్టుకున్న అప్పులు కూడా ఇంకా తీరలేదు, అప్పులే కడుతున్నాం. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటి ముందర నిలబడుతున్నాడు. మాకు మీ ఇల్లు పోతాయంట కదా, మీరు అప్పు ఎట్లా కడతారు, మాకు అప్పు కట్టండి అని. ఆ అప్పు టెన్షన్ తోటి మేము కూడా చచ్చిపోవాలా? మా పిల్లలకు తండ్రి లేడు, నాకు 3 పిల్లలు. ఇప్పుడు వచ్చి ఇంటి ముందర కూర్చొని అప్పు కట్టు అంటే ఆ టెన్షన్ తోటి నేను కానీ ఇంకా ఎవరన్నా కూడా చచ్చిపోతారు. చాలా మంది ఇట్లనే చచ్చిపోతున్నారు. ఆయన ఈడికే ఆపేసేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు. ఇప్పుడు ఆయన